స్థానిక డాక్టర్ కావేరి గ్రంథాలయంలో రాచకొండ స్మారక సమితికి అండ్ డాక్టర్ సప్పాల కావేరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమరులకు నివాళులర్పించారు. తెలంగాణ నేల త్యాగాల గడ్డ అని మొదట స్వాతంత్ర సంగ్రామం కంటే ముందే ఈ ప్రాంతం నిజాం నిరంకుశత్వానికి దోపిడీదారు ఆగడాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిందని రాచకొండ స్మారక సమితి కన్వీనర్ కావేరి ఫౌండేషన్ కోఆర్డినేటర్ పోలీసు భీమేష్ అన్నారు. స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం ఎందరెందరో యోధులు పోరాడి వీరమరణం పొందారని గుర్తు చేశారు. ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే మన తెలంగాణకు 1948 సెప్టెంబర్ 17న విమోచన జరిగింది. దీన్ని ఈరోజు మనం జాతీయ పతాకాన్ని ఎగరవేసి విమోచన దినంగా జరుపుకుంటాం. అయితే ఇప్పుడు డాక్టర్ అప్పాల కావేరి ఫౌండేషన్ మరియు తెలంగాణ మన రాచకొండ స్మారక సమితి ఆధ్వర్యంలో ఈ విమోచన దినాన్ని మన గ్రంథాలయంలో జరుపుకోవడం జరుగుతుంది. ప్రత్యేకత ఏంటంటే ఎందరో మంది ఈ స్వాతంత్రాన్ని కోరుకున్నారు. ఎట్లా అంటే మన వ్యవస్థ మొత్తం రజాకారుల చేతిలో ఉండే. నిజాం కాలంలో రజాకారులు విచ్చలవిడి క్రూరత్వాన్ని ప్రదర్శించారు. మళ్ళీ ఏకగ్రీవంగా దీన్ని పాకిస్తాన్లో విలీనం చేస్తామన్నాడు, లేకుంటే ఒక ప్రత్యేక దేశం కావాలన్నాడు. ఆ విధంగా జరిగింది. అలాంటి సందర్భాలలో ప్రజలు ఎన్నో విధంగా బాధలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళకు ఎటువంటి స్వేచ్ఛ లేదు. మన భాషపై వ్యతిరేకత, మతాలపై వ్యతిరేకత, అనవసరమైన పన్నులు విధించుడు, ఒక మతాన్ని మిగతా వాళ్ళందరికీ రుద్దడము, అదేవిధంగా ప్రజలని వెటిసాకి నియమించుకోవడము, దొరలు భూస్వాములు వాళ్ళే నిజాంకు వాళ్ళు ఏంటంటే నిజాంకు బానిసలుగా ఉండి మిగతా వాళ్ళందరినీ వాళ్ళ మొత్తం వెటిసాకి నియమించుకొని వాళ్ళ మొత్తం భూములని జప్తు చేసుకోవడం, శిస్తు కట్టకుంటే విచ్చలవిడిగా ఊళ్ళపై దోచుకోవడము, మరియు ఆడవారిని హింసించడము, మగవారిని చాలా ఇబ్బందులకు గురి చేసి వాళ్ళ సైన్యంలో బలవంతంగా చేర్చుకోవడం. మన ప్రాంతంలో కూడా ఆంగ్లేయులను కూడా మన ప్రాంతానికి దించి చాలా ఇబ్బందులు పెట్టిండ్రు. అలాంటి సందర్భాలలో మన నిర్మల్లో